రోమా 10:9 ఇఫ్ యు డిక్లేర్ విత్ యువర్ మౌత్, అంటే నీవు నీ నోటితో ఒప్పుకుంటే జీసస్ ఈజ్ లార్డ్, యేసు ప్రభువు నా కోసం మరణించాడు, నా కోసం మనిషిగా తిరిగి జన్మించాడు, ఆయన దేవుడైనప్పటికీ ఆయన భూమి మీద సంపూర్ణ మానవుడిగా జన్మించాడని నమ్మి నీ నోటితో ఒప్పుకొని అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ రేజ్డ్, అంటే నీ హృదయంలో నమ్మి దేవుడు తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మృతిలోంచి లేపాడని నువ్వు గన నమ్మితే ఫ్రమ్ డెడ్ యూ విల్ బి సేవ్డ్, నువ్వు రక్షింపబడతావని వాక్యంలో ఉందండి. ఈరోజు నాతో కలిసి చెప్తారా? అందరూ కళ్ళు మూసుకొని ఈ ప్రార్థన, ఎవరైతే యేసేని సొంత రక్షకుడుగా అంగీకరించాలనుకుంటున్నారో వాళ్ళందరూ నాతో కలిసి ఈ ప్రార్థన చేయండి. యేసయ్య, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు. నాకు బదులుగా నువ్వు కలువరి సిలువలో చివరి రక్త బొట్టు వరకు కార్చి మరణించినందుకు వందనాలు నాయన. ఈ రోజు నుంచి నువ్వే నా సొంత ప్రభువుగా రక్షకుడుగా నేను అంగీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి నేను తీసుకోబోయే ప్రతి ఒక్క నిర్ణయం నీ వాక్యానుసారంగా నేను తీసుకుంటానయ్యా. నీ బిడ్డగా నన్ను అంగీకరించు, నీ రాజ్య వారసుడిగా వారసురాలుగా నన్ను చేర్చుకోయా. ప్రతి ఒక్క సాతాను శోధనని మీ రక్తంలో కొట్టివేయనా. నన్ను మీ బిడ్డగా చేర్చుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ త్వరలో రానైన నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎవరైతే ఈ ప్రేయర్ చేశారో వారందరికీ కంగ్రాచులేషన్స్. మీరు మీ జీవితంలో తీసుకున్న అతి ముఖ్యమైన అతి ప్రాముఖ్యమైన డెసిషన్ ఇదే. దీనికంటే పెద్ద డెసిషన్ ఇంకోటి ఉండదు, దీనికంటే గొప్ప డెసిషన్ ఇంకోటి ఉండదు. అది మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా రానున్న రోజుల్లో మీకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడండి. హల్లెలూయా.